హాయ్, అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ వీడియోలో ఒక విషయం చెప్పుకున్నాం. ఏంటి? ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక 5 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 ఫ్యాక్టర్స్. ఏంట 5 ఫ్యాక్టర్స్? నెంబర్ 1 జ్ఞానం, నెంబర్ 2 చదువు, నెంబర్ 3 డబ్బు, నెంబర్ 4 ప్రేమ, నెంబర్ 5 పెళ్ళి. సో ఈ 5 చుట్టూనే ప్రతి ఒక్కరి జీవితం అనేది నడుస్తుంది, అవునా? సో ఇక్కడ ఈ 5 ఏమని చెప్పాము? ప్రేమ, పెళ్ళి ఒక సముద్రం అయితే, చదువు అండ్ డబ్బు ఇంకొక సముద్రం, జ్ఞానం ఒక్కటే ఒక మహాసముద్రం అని నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఈ అన్నిటిలోకి, ఈ 5 ఏది ఈజీ, ఏ సముద్రం ఈదడం ఈజీ? ఒక స్టూడెంట్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది ఏంటి అంటే ప్రేమించడం అనేది చాలా ఈజీ, ప్రేమ ఈజీ అని చెప్పేసి. బట్ ఈ ప్రేమ పెళ్ళి అనేవి చాలా 100% కష్టం. అంటే మిగిలిన వాటితో ఇవే మెయిన్, వీటిల్లో ఈ 2 అనేది చాలా కష్టం. ఎందుకుని అంటే ఇవి వేరే ఒకరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? అవతల వ్యక్తి యొక్క ఆలోచనలు ఏంటి, మనం లవ్ చేస్తే వాళ్ళు లవ్ చేయాలనేమి ఉండదు, అండ్ మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఆ ఆలోచనలు ఏముండవు. అట్లా ప్రతిదీ కూడా ఈ 2టికి సంబంధించి ప్రతిదీ కూడా అవతల వ్యక్తి యొక్క అండర్స్టాండింగ్స్, అవతల వ్యక్తి యొక్క ఆలోచన, అభిప్రాయాల మీద డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అది కష్టమైపోతుంది అనమాట. చాలా మంది అది తెలుసుకోలేక, ఇప్పుడు మన ఫేసెస్, మనం ఎంతమంది ఈ ప్రపంచంలో యూనివర్స్లో ఎంతమంది ఉన్నారో మనుషులు, అన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలు కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. ఎంత డిఫరెంట్గా మనం ఉన్నామో ప్రతి ఒక్కరూ ఫేస్ ఒక్క డిఫరెంట్. సో అదే విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు డిఫరెంట్, వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్. సో డిఫరెంట్గా ఉండడం వల్ల అది మ్యాచ్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని అనమాట. అయితే ఇంకా ఏంటి ఈజీ? మరి ఈ 5 ఏది ఈజీ అని చూస్తే చదవడం అనేది ఈజీ. బికాస్ చదువుకోవాలి అని అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. ఈవెన్ డబ్బు సంపాదించాలి అన్నా మనం వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది కూడా అంత ఈజీ ఏమీ కాదు. అంటే ఇంకొక దాంట్లో మనకి కొన్ని నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, అవన్నీ కూడా మనకి ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ ఒక్కటి మనకి మన ఓన్గా కనుక ఉంటే చదువుకోవడం అనేది చాలా ఈజీ పని అనమాట. ఇంకా జ్ఞానం అనేది, చదువు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనకి డబ్బు సంపాదించడం కొంతవరకు ఈజీ అవుతుంది, అండ్ జ్ఞానం సంపాదించడం కూడా కొంతవరకు ఈజీ అవుతుంది. సో ఈ చదువు అనేది 2 మీద కూడా డిపెండ్ అయింది. డబ్బు సంపాదించవచ్చు చదువుకోవడం వల్ల బాగా, అండ్ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవచ్చు. అయితే ఈ చదువుకోవడం వల్ల మనం ప్రేమ పెళ్ళి అనేది మనకి అర్థం కావు, బుక్ నాలెడ్జ్ ఎక్కడ ఉండదు దానికి సంబంధించి. బట్ జ్ఞానం కనుక మనం సంపాదిస్తే ఆ జ్ఞానం ద్వారా ఈ మిగిలిన వాటిని, ఈ ప్రేమ పెళ్ళి వీటిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా మనం అండర్స్టాండ్ అవ్వచ్చు. అండ్ ఫర్ ద పాయింట్, మనకి లవ్ ప్యూరిఫైస్ అస్, ఇట్ ప్యూరిఫైస్ అవర్, మన మైండ్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి మన లోపల. అవి బ్యాడ్ క్వాలిటీసే అవ్వచ్చు ఏదైనా. సో అది మనల్ని బాధ పెట్టే క్వాలిటీస్, అవి మన లోపల నుంచి అవి తొలగిపోతాయి అన్నమాట లవ్, ప్రేమ వల్ల. ఎందుకని? చూడండి, మనం ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అన్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చేస్తాము. త్యాగం అనే క్వాలిటీ మనలో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, అండ్ అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాలి. అవి లేకపోతే అది ఇట్స్ నాట్ లవ్, ట్రూ అన్కండిషనల్ లవ్ అనేది అవ్వదు. సో మనలో కొన్ని క్వాలిటీస్ని, గుడ్ క్వాలిటీస్ని తీసుకొస్తుంది బయటికి, అండ్ కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ని మన నుంచి మనని కాపాడుతుంది అనమాట. అయితే ఈ చదువు అనేది ఈజీ అన్నాం కదా, ఈ చదువు మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఏంటో 2 టైప్స్. ఒకటి బుక్ నాలెడ్జ్, అండ్ రెండోది స్కిల్, అవర్ ఓన్ నాలెడ్జ్. సో బుక్స్ చదవడం వల్ల మనకి కొంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తున్నాము. 2 బుక్స్లో కాదు, మన మైండ్లో మనల్ని మనం చదవడం వల్ల మనం స్కిల్ అనేది డెవలప్, మన లోపల ఉన్నటువంటి స్కిల్ డెవలప్ అవుతుంది అనమాట. అది కూడా ఒక నాలెడ్జ్. ఎవ్రీబడి
మనం ఎంతమంది ఉన్నామో యూనివర్స్లో అన్ని స్కిల్స్ కూడా అన్ని రకాల సేమ్ ఉండొచ్చు, అన్ని రకాల స్కిల్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్కిల్ డెఫినెట్ గా ఉంటుందన్నమాట. ఎవ్రీబడి ఆర్ యూనిక్ బై దేర్ ఓన్. సో గాడ్స్ గిఫ్ట్ గా మనకి భగవంతుడు ఒక స్కిల్స్ ని మనకి ఇస్తాడు ప్రతి ఒక్క కొన్ని. అది మనం ఏం ప్రాక్టీస్ చేయము, బట్ అది బై బర్త్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం స్కిల్స్, ఎవరైతే గనక నాకు ఈ స్కిల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారో దే ఆర్ లక్కీ పర్సన్స్. సో గాడ్స్ బ్లెస్సింగ్స్ వాళ్ళ పైన ఉన్నాయి. సో ఆ స్కిల్ని ఎప్పుడైతే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారో, దాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారో, దాని ద్వారా కూడా ఆ స్కిల్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఓన్ నాలెడ్జ్ ద్వారా కూడా వాళ్ళు మనీని సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. సో బుక్స్ చదివి జాబ్స్ చేస్తారు. జాబ్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక వాట్ ఎవర్ సో మెనీ ఆఫ్ జాబ్స్, ప్రొఫెషన్స్, నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్, వాటి ద్వారా డబ్బు సంపాదిస్తాం. అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల కూడా మనకి డబ్బు అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఏ జాబ్ చేసినా అది బుక్ నాలెడ్జ్ ద్వారా సంపాదించినటువంటి జాబ్ అయినా, స్కిల్స్ ద్వారా నువ్వు సంపాదించుకున్నటువంటి ప్రొఫెషన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ విత్ యువర్ ఓన్, మీ యొక్క పూర్తి మైండ్, యువర్ హోల్ సోల్, హార్ట్ అంటాం కదా. సో హోల్ హార్టెడ్గా మనం ఆ పని చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారు జాబ్ చేసే వాళ్ళు, కానీ చాలా మంది, మా బ్రదరే అమెరికాలో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఎలా ఉందమ్మా జాబ్ అని అంటే, అక్క జాబ్ ఎప్పుడూ బాగోదు అని అంటాడు. అంటే హీఈస్ నాట్ వర్కింగ్ హోల్ హార్టెడ్లీ, అది హ్యాపీనెస్ అతనికి ఇవ్వట్లేదు. సో వై అనేది ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. సో మనం ఏ పని చేసినా కూడా అది మనం ఆ జాబ్ని, ఆ పర్టికులర్ పని మనం ఏదైతే చేస్తున్నామో, ఇప్పుడు ఎక్కడ ఏదైతే మనం ఉన్నామో దాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. అది ఇక్కడ మనం ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ ఉన్నాము, మనం ఈ పని చేస్తున్నాము అనే దాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలన్నమాట. మన మైండ్ పెట్టి మనం అక్కడ పని చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా ఉన్నామో, మనం ఏ పని చేసినా, మనం ఎలాంటి పని చేసినా, ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆటో తోలేటప్పుడు, లేకపోతే చెప్పులు కుట్టే అతను చెప్పులు కుట్టేటప్పుడు కానీ, పూలు అమ్మే వాళ్ళు కానీ, ఒక టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్, ఒక పేషెంట్స్ని చూస్తున్న వాళ్ళు, డిసీజ్డ్ పర్సన్స్ని ట్రీట్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పనిని ఎంజాయ్ చేయాలి. వాళ్ళు చేస్తున్న పని ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆ పని అనేది ఇంపార్టెంట్. సో మనం ఆ పనిని ఎలా చేస్తున్నాము అనేది మనకి చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. అండ్ హోల్ హార్టెడ్గా, అది ఇప్పుడు అది పిల్లలు కూడా, ఇప్పుడున్న ఈ తరం పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. ఈ పని ఆ పని, ఈ పని చేస్తే తప్పు, ఆ పని చేయడం కరెక్ట్, ఇట్లా అంత పెద్ద జాబ్ చేస్తేనే రైట్ అనేది కాదనమాట. ఆ జాబ్ ఏదైతే మనం ప్రొఫెషన్ చేస్తున్నామో, బై యువర్ స్కిల్ ద్వారా వచ్చిన జాబ్ అయినా, బుక్ నాలెడ్జ్ ద్వారా వచ్చిన జాబ్ అయినా, అది ఆ పని ఎంత హార్ట్ఫుల్గా మనం చేస్తున్నాము, హ్యాపీగా చేస్తున్నాము, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము, ఆ పని మనం ఎంత వరకు ఎంజాయ్ చేస్తున్నాము అనేది ఇక్కడ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.